హలో అందరికీ. మనమైతే 4 డేస్ నుంచి ఒక వీడియో, ఒక చిన్న షార్ట్ కూడా అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే మనం విలేజ్‌కెళ్ళింటిమి. మళ్ళీ మనం బ్యాక్ టు వర్క్ వచ్చాక మనం ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే వచ్చాము. అకాసా ఎయిర్వేస్ బెంగుళూరులో హైరింగ్ చేస్తుందండి ఫర్ క్యాబిన్ క్రూస్‌కి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబులే. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 12th ఉండాలి. అది కూడా 60% మార్క్స్‌తో పాస్ అయి ఉండాలి 12th. క్యాబిన్ క్రూస్‌కి హైట్ పర్సనాలిటీ చాలా మ్యాండేటరీ అండి. బాయ్స్‌కి వచ్చేసి 162 సెంటీమీటర్స్ ఉండాలి. గర్ల్స్‌కి వచ్చేసి 153 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ యూనిఫామ్‌లో విజిబుల్ అయ్యేలాగా ఏ టాటోస్ ఉండదు. టాటోస్ అయితే వాళ్ళు రిజెక్ట్ అవుతారు. అండ్ BMI మన హైట్‌ని బట్టి BMI ఖచ్చితంగా మ్యాండేటరీ. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే www.akasacareers.com అని కొడితే గూగుల్‌లో మనకు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వస్తది. ఆ వెబ్సైట్‌లోకి వెళ్తే చాలా ఆప్షన్స్ వస్తాయండి. క్యాబిన్ క్రూ, గ్రౌండ్ స్టాఫ్ ఇలా చాలా ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో మనం క్యాబిన్ క్రూ అప్లై చేస్తున్నాం కాబట్టి క్యాబిన్ క్రూ సెలెక్ట్ చేసుకోవాలి. మనం బెంగుళూరుది అప్లై చేస్తున్నాం కాబట్టి బెంగుళూరు దాని జాబ్ రోల్ని క్లిక్ చేస్తే అక్కడ మనకు ఒక QR కోడ్ వస్తుంది. ఆ QR కోడ్ని స్కాన్ చేసుకొని మన డీటెయిల్స్ అన్ని దాంట్లో ఫిల్ చేసిన తర్వాత మన మెయిల్కి వెన్యూ డేట్ వస్తుంది. మనకి ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది, ఏ హోటల్లో జరుగుతుంది, ఏ టైం జరుగుతుంది అనేది అంతా మనకు మెయిల్కి వస్తుంది. జాబ్‌కి అప్లై చేసే ముందు జాబ్ గురించి కొద్దిగా తెలుసుకొని వెళ్ళండి. ఈ జాబ్‌కి వచ్చేసి ఇంగ్లీష్ ఫ్లూయెంట్‌గా రాయడానికి, చదవడానికి రావాలి. ఇంగ్లీష్ అండ్ హిందీ 2. ఇది ఫ్రెషర్స్‌కి చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ అనే చెప్పాలి. ఎందుకంటే మేల్ క్యాబిన్ క్రూస్ హైరింగ్ చాలా వరకు అన్ని ఎయిర్‌లైన్స్ స్టాప్ చేశాయి. బట్ అకాసా హైరింగ్ చేస్తుంది. వేరే ఎయిర్‌లైన్స్ కూడా చేస్తున్నాయి కానీ చాలా తక్కువ చేస్తున్నాయి హైరింగ్ అనేది. బట్ అకాసా చాలా ఎక్కువనే చేస్తుంది హైరింగ్ మెయిల్స్‌కి. ఖచ్చితంగా ఒకసారి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఎలా ఉంటుంది అనేది మీకు కూడా చిన్న ఐడియా వస్తుంది. మీరు నెక్స్ట్ టైం ట్రై చేయొచ్చు. ఈ టైం రిజెక్ట్ అయితే బట్ మీరు 100% ఇస్తే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారండి. సో ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి, ఫార్మల్స్‌లో వెళ్ళాలా, ఎలా వెళ్ళాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.